అయితే తెలంగాణ రాష్ట్ర డిమాండ్ వచ్చినప్పుడు మేము ప్రత్యామ్నాయ ప్రతిపాదన ఏం చేసినామంటే దానికి తెలంగాణ రాష్ట్ర డిమాండ్ తెలంగాణ రాజ్యం రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక్కడ అణగారిన వర్గాలకి రాజ్యంలో భూమిలో ప్రాతినిధ్యం ఉండదు. పోనీ రాజ్యం అణగారిన వర్గాల చేతిలోకి రాదు. మళ్ళా రాజ్యం ఇక్కడ తెలంగాణ రెడ్డి రావులకే వస్తుంది. ఆంధ్ర వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళ కోరలు పోయినాయి, తెలంగాణ రెడ్డి రావుల కోరలు. ఆ కోరలు మరింత పదునెక్కుతాయి తెలంగాణ రాష్ట్రం వస్తాయని మేము ప్రపోజ్ చేసినాం. ఆయన మా మాట ఎవడు లెక్క చేయలే, వినలే కూడా. అప్పుడు మేము చెప్పిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అంటూ ఒకవేళ వస్తే ఈ భూస్వాముల తెలంగాణ రాజ్యం వస్తే మళ్ళీ ఇక్కడ అణగారిన వర్గాలకు రక్షణ చర్యలు కావాలి కదా. అవును. అప్పుడు నెహ్రూ ఏమన్నాడు, ఇక్కడ నిజాం స్టేట్లో ఉన్నటువంటి తెలుగు ప్రాంతాన్ని అక్కడ మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రాంతాన్ని కలిపి ఈ రెండింటినీ కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసేటప్పుడు నెహ్రూ అన్నాడు, ఏమన్నాడు, ఒక తుంటరి ఆడపిల్లని ఒక తుంటరి వాడికి అమాయక తెలంగాణ ఆడపిల్లనిచ్చి పెళ్లి చేస్తే ఎట్లనో ఏం జరిగిద్దో అన్నట్టుగా నెహ్రూ చెప్పిండు. కానీ మేమేమన్నామంటే ఇప్పుడు తెలంగాణ రాజ్యం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక రెడ్డి రావులైనటువంటి పులులు సింహాలని అమాయకులైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మేకల్ని ఒక బోన్లో పెట్టడమే తెలంగాణ రాష్ట్రం రావడం. అప్పుడు చెప్పారు మీరు. నేను చెప్పాను తెలంగాణ రాష్ట్రం రావడం అంటే అర్థం రెడ్డి రావులనేటువంటి క్రూరులైనటువంటి కోరలు ఉన్నటువంటి పులులు సింహాలని అమాయక మేకలైన బీసీ ఎస్సీ ఎస్టీలని కలిపి ఒక బోన్లో పెడితే ఏం జరిగిద్ది? ఆ ఫ్యూడల్ స్వభావం ఎందుకు మారుతుంది? అగ్రవర్ణ ఫ్యూడల్ స్వభావం ఎందుకు మారుతుంది? మారదు కదా. ఆ కల్ట్ అంతే ఉంటుంది కదా. కాబట్టి ఆనాటి సోనియా గాంధీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ తెలంగాణ రాష్ట్రం అంటూ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వర్గాలకి రక్షణ చర్యలు ఎట్లా? ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడము? పులులైనటువంటి అగ్రవర్ణాల ఫ్యూడల్స్ని అణగారిన వర్గాలైన మేకల్ని ఒక బోన్లో పెడితే మరి మాకు రక్షణ చర్యలు ఎట్లా? మాకు రాజకీయ ప్రాతినిధ్యం లేదా, రాజకీయ భాగస్వామ్యం లేదా, భూమి లేదు, మానవ హక్కులు లేవు, మేము ఎట్లా బతకాలి ఇద్దరిని ఒక బోన్లో పెడితే? కాబట్టి అనే వాదన అప్పటి నుంచి తీసుకురావడం జరిగింది. అదే గవర్నమెంట్ ఇప్పుడు మేమేమంటున్నామంటే ఒక స్పెషల్ స్టేటస్ కావాలి. మాకు స్పెషల్ స్టేటస్ ఏంటి అంటే తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీ స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ మళ్ళీ చెప్తున్నారు రవి గారు, స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ ఫర్ బీసీ ఎస్సీ ఎస్టీస్, స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ ఫర్ బీసీ ఎస్సీ ఎస్టీస్ పీపుల్. అంటే మాకు ప్రత్యేక ప్రభుత్వ హోదాని బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వండి. అది ఎట్లా? స్పెషల్ స్టేటస్ అనే డిమాండ్ వచ్చింది. ఎవరికి వచ్చింది? తెలంగాణ రాష్ట్రం ఇస్తుంటే హైదరాబాద్ మొత్తం తెలంగాణలో కలిసిపోతుంది, బడ్జెట్ అంతా ఈ జిల్లాల్లోనే పోతున్నది, హైదరాబాద్ బడ్జెట్ మొత్తం ఇటే పోయి హైదరాబాద్ మహానగరం తెలంగాణకు పోతుందని ఈ చిన్న అన్యాయానికే చంద్రబాబు నాయుడు ఆంధ్ర పాలకులు స్పెషల్ స్టేటస్ అడిగినప్పుడు ఈ చిన్న డిమాండ్కి హైదరాబాదు మహానగరం పోతుంది, హైదరాబాదుతో సహా బలమైన జిల్లాలు బడ్జెట్ ఉన్న జిల్లాలు పోతున్నాయి, మేము ఆంధ్ర వాళ్ళం ఎట్లా బతకాలి అని స్పెషల్ స్టేటస్ అడిగినప్పుడు 2000 సంవత్సరాలుగా తెలంగాణ వేల లక్షల ఎకరాలున్న భూస్వాములనే క్రూరుల పరిపాలనలోకి ఇక్కడున్న అమాయక బీసీ ఎస్సీ ఎస్టీ మేకల్ని క్రూరులైన పులులు మేకలైన రెడ్డి రావుల మధ్య జతగడితే మాకు కాదా కావాల్సింది స్పెషల్ స్టేటస్? ఎవరికి స్పెషల్ స్టేటస్ కావాలి? న్యాయం మీరు మాట్లాడాలి రవి గారు, న్యాయాన్ని అర్థం చేసుకోవాలి. చిన్న హైదరాబాద్ నగరం ఎగిరిపోతే బడ్జెట్ లేదంటేనేమో స్పెషల్ స్టేటస్ చంద్రబాబు నాయుడు అన్నప్పుడు, మరి తెలంగాణలో యుగాలుగా దశాబ్దాలుగా శతాబ్దాలుగా తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ భూమి లేని రాజ్యం లేని వేల సంవత్సరాలుగా బానిసలుగా అడుక్కున్నట్టే కదా సార్. మీరు రాజ్యం రావాలి అని మనం డిమాండ్ చేస్తున్నప్పుడు మనం అడుక్కున్నట్టు అవుతుంది. అదే సార్, బీసీ ఎస్సీ ఎస్టీలు బానిసలుగా ఉన్నప్పుడు మళ్ళీ ఈ బీసీ ఎస్సీ ఎస్టీలతో వీళ్ళకి జతగడితే వీళ్ళకి రక్షణ చర్యలేయి. అంటే మేమేమంటున్నామంటే ఒక స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ ఫర్ బీసీ ఎస్సీ ఎస్టీస్. ఎందుకు అంటున్నాం? ఒక రాజ్యాన్ని డిమార్క్ చేసి రాజ్యాన్ని సోనియా గాంధీ యొక్క ఆత్మ, ఆమె ఒక ఇటలీ వెస్టర్న్ వనిత, ఆమెకు ఒక సోల్ ఉంది,
ఆ సోల్లో గిల్ట్ ఉంటుంది. అరే వాగ్దానం ఇచ్చినాం కదా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి. వాగ్దానం ఇచ్చింది ఎందుకు? ఇక్కడ పెద్ద ఫోర్స్ వచ్చింది, ఆ ఫోర్స్తో వాగ్దానం ఇవ్వాల్సి వచ్చింది. వాగ్దానం ఇచ్చినప్పుడు గిల్ట్ ఉంటుంది. వాగ్దానం ఇవ్వకపోతే, అవును. అమలు చేయకపోతే ఎట్లా? ఆ గిల్ట్ ఆమె వెస్టర్న్ కాబట్టి ఇవ్వగలిగింది. అదే ఇండియన్ వాడికి ఆ సోల్ కూడా ఉండదు, ఇండియన్ అప్పర్ కాస్ట్కి ఆ సోల్ కూడా ఉండదు. సరే వీళ్ళు ఇచ్చారు, దానికి అన్ని పార్టీలు కలిసినాయి. కానీ ఒక బీజేపీ కానీ, ఒక కాంగ్రెస్ కానీ, ఒక బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలు కానీ, ఈ 3 పార్టీలు పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం కోసం డిమాండ్ చేసింది సార్. తెలంగాణ రాష్ట్రం కోసం డిమాండ్ చేసినప్పుడు సోనియా గాంధీ కానీ, మన్మోహన్ సింగ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనూ అత్యంత పెద్ద భూస్వామ్య వ్యవస్థ ఉంది కదా, తెలంగాణ రాష్ట్రం బిల్లు పెట్టేటప్పుడు, పార్లమెంటులో బిల్లు పెట్టేటప్పుడు, ఆ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడే ఆ బిల్లులోనే తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాలతో కూడిన డీమార్క్ చేసేటప్పుడు ఇక్కడ భయంకరమైన భూస్వామ్య వ్యవస్థ ఉంది. ఈ భూస్వాముల కింద 90% బీసీ ఎస్సీ ఎస్టీలు, భూమి లేదు, రాజకీయ ప్రాతినిధ్యం లేక బతుకుతున్న ఈ పేదలకి ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక రక్షణ చర్యలు ఇస్తే ఈ భూస్వాముల కింద వాళ్ళకి సురక్షితంగా బతుకుతారన్న ఒక మానవీయ కోణంతో అదే బిల్లులో ఒక ప్రత్యేక చట్టము ఎందుకు చేయలేదు పార్లమెంటు అని ఈ వేదిక మీద నుంచి ఈ విశ్వం వినపడే అంత ఒక సూర్యుడి నుండి భూమి విడిపోయినప్పుడు వచ్చిన శబ్దాన్ని నేను ఇక్కడ వినిపిస్తున్నా మీతో.